చివరికి ఆడదాని మీద కూడా చేసుకుని నీచ స్థితికి దిగదార్చావు. నువ్వు ఎప్పటికైనా మారతావని ఎదురు చూశాను. నన్ను చిత్రహింసలు పెట్టినా భరించాను. నా కన్న తల్లి పేరు చెప్పి నా నోరు నొక్కేసినా సహించాను. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలంటే నా ప్రాణాలతి. నా తల్లిదండ్రులు ఏం ద్రోహం చేశారని కడుపుతో ఉన్నానని చెప్పి మోసం చేశావు. నీ మాటలు నమ్మి వాళ్ళు మురిసిపోయారు. పసిపిల్లలా కేరింతలు కొట్టారు. రేపు వాళ్ళకి నిజం తెలిస్తే పెళ్ళి ఇన్నాళ్ళైనా మనకు పిల్లలు పుట్టలేదని వాళ్ళు డాక్టర్తో టెస్ట్ చేస్తే నేను నెల తప్పలేదు ఇంకా కన్నపిల్లలన్న కఠిన సత్యం వాళ్ళకి తెలిస్తే చెప్పు. నీ వాళ్ళని మోసం చేసినందుకే నువ్వు ఎంతగా వెలువెల్లాడిపోతున్నావే. ఆ రోజు నువ్వు నన్ను మోసం చేసినప్పుడు నేనెంత బాధపడ్డాను, ఎన్నెన్నో అవమానాలు సహించాను. నేను అనుభవించిన నరకం కన్నా నువ్వు పడ్డ బాధ ఎక్కువేం కాదులే. చెయ్యవే, ఇంకెన్ని మోసాలు చేస్తావో, ఇంకెన్ని దారుణాలు చేస్తావో చెయ్యి. ఎన్నాళ్ళు ఇద్దరు కలిసి పెద్ద నాటకం ఆడారు. చిలక గోరింకలాగా కలిసిమెలిసి ఉన్నారని ఆనందించారు. కానీ పాము ముంగిసలాగా పగతో బుసలు కొడుతున్నారని తెలుసుకునేసరికి ఎంత అలసిపోయింది. చూడమ్మా, వాడిదేదైనా పొరపాటున్నా దానికి పశ్చాత్తాపంగానే నీ మెళ్ళో తాళి కట్టాడు. ఆ రోజు తల వంచుకుని తాళి కట్టించుకుని ఈ రోజు మేమందరం తలదించుకునే పరిస్థితి తెచ్చావే. కోడలు వైదా కూతురు కన్నా ఎక్కువగా ప్రేమించినందుకు ఇదా నువ్వు మాకు వేసే శిక్ష? నువ్వు పగ సాధించింది వాడి మీద కాదమ్మా, మా మీద. ఈ ఇంటి దీపమే మాకు శాపం అయితే మేమేం చేయాలో చెప్పమ్మా. అత్తయ్య ఆగు సత్య. ఏమిటి ఇందాకడి నుంచి చూస్తున్నాను, బోరులో ముద్దాయిని నిలబెట్టినట్టు నిలబెట్టి మాటలతో పొడుస్తున్నారే. ఆ పొడుపు లేదో మీ కొడుకును పొడవండి. వాడు చేసిన అన్యాయం వల్లే దాని బతుకు అల్లరిపాలయ్యింది. దాని కన్నీళ్ళే నిప్పులే ఈ కొంపను కాల్చేశాయి. అనుభవించండి. ఆ నిప్పులో నీళ్లు పోసి ఆర్పాలి కానీ నెయ్యి పోసి మండిస్తావా? నువ్వు ఆగు బాబు. మీరేమిటండి, పిల్లలు పొరపాటు చేస్తే సరిదిద్దాలి కానీ అదే పొరపాటు మనము చేస్తామా? చేసిన తప్పుకు వాడే బాధపడుతున్నాడు. అబ్బో, మహా బాధపడిపోతున్నాడు. పెళ్ళాన్ని చంపి పురాణాలు చదివితే చేసిన పాపం పోతుందా? నేను మనిషిని కాబట్టి ఇన్నాళ్ళు ఆ పని చేయకుండా వదిలేశాను. అమ్మో 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 అనుకున్నా. నువ్వు అంత పని చేస్తావని నేనెప్పుడో అనుకున్నా. పెళ్ళాన్ని ఉరితీసి ఆత్మహత్య అనేవాళ్ళు, గ్యాస్ సిలిండర్ పేల్చి చంపేసే మొగుళ్ళని ఎంతమందిని చూడలేదు. ఇంకా నయం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి దాన్ని కాపాడుకున్నాను కానీ లేకపోతే ఎప్పుడో కుండ బద్దలు కొట్టి పిండం పెట్టేవాళ్ళు. ఇంకా బొమ్మలు చూస్తా నిలబడతావే. రారా నువ్వు వెళ్ళిపోతే బావ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఎందుకు చించాలి? మీ బావకు పెళ్ళాలు లేకపోతేనే కాలక్షేపం పట్టాని నువ్వు ఉన్నావుగా. పిచ్చి పిచ్చి వాగుడు వాక్కు ఉన్నమాట అన్నావు. పెళ్లి కాని పిల్ల మీద నింద వేస్తే నిలువు నరికేస్తాను. మరి అది వేడిపో. పోతాం. ఇంత గౌరవంగా చెప్పాక ఇంకా నీ గడప పట్టుకుని వేలాడటానికి నా కోడలేవి సిగ్గులేని గబ్బిలే కాదు. పోదాం. మీ అత్త మాటలు విని తొందరపడి వెళ్ళిపోతున్నావమ్మా. మెళ్ళో పడే వరకే ఆ తాళి బంగారం. మెళ్ళో పడ్డాక దాని విలువ ఎవరూ కట్టలేరు. నా మాట వినమ్మా. నా కోడలికే విలువ లేనప్పుడు ఆ తాళి విలువ ఎవరు కావాలి? ఆ తాళి వద్దు, ఆ తాళి కట్టిన మొగుడు వద్దు. రావే పోదాం. చెప్పండి. నిజంగానా? మొగుణ్ణి వదిలేసి వచ్చావా? వచ్చే ముందు ఫోన్ చేస్తే నీకు ఎర్ర నీళ్ళు తీసి హారత పడ్డానికి నలుగురు మొగుళ్ళు వదిలేసిన ఆడవాళ్ళని పిలిచేవాడు కదమ్మా. నార్మల్ వచ్చిన సంబంధాలను తిప్పికొట్టిన ఆ సంబంధాన్ని ఒప్పుకున్నప్పుడే నీ మనసులో దురుద్దేశం కనిపెట్టలేకపోయాం. అంటే దీని దురుద్దేశాలు వారి మాత్రం సదుద్దేశాలా? పరమేశ్వరి, నోరత్తకు. నా బిడ్డకు తల్లి లోటు తీరుస్తామని నీ చేతుల్లో పెట్టాను. ఇప్పుడు దాని వల్ల మొగుళ్ళే లోటు వచ్చి పడింది. పెళ్ళైన వారానికే నీ మొగుడిని విడిచి పారిపోయాడు. ఇప్పుడు దీనికి అదే గది పట్టిస్తానికి నీకు తోడుగా పుట్టింటి తీసుకొచ్చావు. ఇందులో అత్తే తప్పే లేదు నాన్న. ఎందుకుంటుందమ్మా? తప్పంతా కొండిలోని విషయాన్నే గాని బౌద్ధ మతం పుచ్చుకున్న తెలుగు మాత్రం కాదు. చూడమ్మా, ఆరు కష్టాన్ని గుండెల్లో దాచుకుని బయటిన వారు గాని బజార్ను పడి నవ్వులు పాలు కాకూడదు. నువ్వు నీ మొగుడిని వదిలేసావని మురిసిపోతున్నావు గాని నిన్నే మొగుడు వదిలేశాడని లోకమంతా అనుకుంటుంది. నువ్వు చేసిన పనికి సురేష్కి నష్టం లేదమ్మా. కాకపోతే మొగుడు వదిలేశాడని మంచి పేరు నీకు, నిన్ను కనతండ్రిగా సంఘంలో నాకు గౌరవం, నీ బతుకంత విరక్తి, అవమానాలు, భవిష్యత్తు శూన్యం. ఇవేనమ్మా ఆడదానికి 5వ తరం తెచ్చిపెట్టి 5 లక్షణాలు? ఆలోచించుకోమ్మా, బాగా ఆలోచించుకో.
ఏమిటి ఆలోచిస్తున్నా? ఈ బొమ్మలన్నీ తీసుకెళ్ళి ఎవరన్నా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, సంతోషిస్తారు. ఏమిటి జానకి ఇది? నానమ్మ అని పిలిపించుకోవాలని నేనెంత సంబరపడ్డాను. తాతయ్య అని పిలిపించుకోవాలని మీరు ఆశపడలేదా? ఆశపడి ఏం ప్రయోజనం జానకి? పిల్లలుగా ఉన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నారు. వయసు వచ్చాక పెద్దవాళ్ళని బొమ్మల్ని చేసి ఆడుకున్నారు. మనం పెళ్లి చేసింది పిల్లల పెళ్లి కాదు జానకి, బొమ్మల పెళ్లి. అంతే జానకి, అంతే. బావా, అవతలి వాళ్ళు తొందరపడ్డారని మనం అలాగే ప్రవర్తించాలా? అక్క విషయంలో నువ్వు శృతి, దాని గురించి నాకేం చెప్పుకో. అది ఆడదు కాదు, దాని మనసుకి మసపట్టింది. ఆ మసిని తుడిచేయాల్సింది నువ్వే బావా. నీ సంసారం నాశనం అయిన కారణాల్లో నేను ఒకదాన్ని కాకూడదు. కనీసం నా కోసమైనా. శృతి, ఇంకెప్పుడు ఆ విషయం నా దగ్గర ఎత్తకు, నన్ను విసిగించుకో ప్లీజ్. అక్క, లోపలికి రావచ్చా? రావాల్సినంత దూరం వచ్చావుగా, ఇంకా రావచ్చా అని అడగటం దేనికి? ఆడదానికి అనుమానాల కన్నా శాపాలు లేవక్క. లేనిపోయిన అపోహలతో నీ సంసారాన్ని పాడు చేసుకోవద్దని ప్రాధేయపడ్డానికొచ్చాను. ఓహో, నీ బావ నిన్ను హంసరాయబారం పంపాడా? నేనొచ్చింది బావకి మరదలిగా కాదు, నిన్న అక్కగా భావించే చెల్లెలిగా వచ్చాను. విడిపోయి మీ పౌరుషాల్ని బ్రతికించుకోగలరేమో కానీ జీవితం అంతా ఇద్దరు మనశాంతిగా బ్రతకగలరా? నాకు కావాల్సింది మనశాంతి కాదు. ఓడిపోతున్నా నా వ్యక్తిత్వాన్ని గెలిపించుకున్నాను. దట్స్ ఆల్. గెలిచి ఏం సాధించావు? నువ్వు పెంచుకున్న పగ నీ మీదే ప్రతీకారం సాధించింది. చూడక్క, పగ సాధించడానికి ప్రేమను మించిన ఆయుధం లేదు. పగతో నీ భర్త గుండెల్లో మంటలు రేపావే గాని ప్రేమతో ఆయన హృదయంలోని చల్లదనాన్ని ఏనాడైనా అనుభవించావా? ఏమిటమ్మో దాంపత్య శతకం ఏదో అప్పచెప్పుతున్నావే? పెళ్ళైన నా కోడలికి పెళ్లి కాని నీ చేత అనుభవాలు చెప్పించుకునే కర్మ పట్టిందన్నమాట. బేష్ బేష్. చూడండి, నేను మీతో మాట్లాడడానికి రాలేదు, అక్కతో మాట్లాడడానికి వచ్చాను. అబ్బో, అక్క 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 అంటూనే అక్కింటి కప్పుకు పెట్టావుగా పెద్ద బొక్క. ఏ మందు పెట్టావో? వాడు నీ మాయలో పడి గడప దాటి వెళ్తుంటే పెళ్ళాన్ని ఆపలేదు సరికదా, జాలేదో అన్నాడు. వాణ్ణి నా కోడలి మొగుడుగా ఎప్పుడో రద్దు చేసేశాను. ధర్మబద్ధంగా జరిగిన పెళ్లిని రద్దు చేయడానికి మీరెవరు? ఆహా, దారి తప్పిన వాళ్ళంతా ధర్మపన్నాలు చెబితే వినడానికి మేమేమో చెవులు చాటలు చేసుకొని కూర్చోలేదు. అప్పుడు పెళ్లి కాకుండానే మీ అమ్మ కడుపున పడ్డావు, ఇప్పుడు పెళ్లిన వాడితో బజార్న పడ్డావు. నిన్ను ఛీ! సన్యాసిని పేరుతో సన్నాసిగా బ్రతుకుతున్న నిన్ను కొడితే నా విలువ పడిపోతుంది. కాషాయం కట్టుకున్నందుకు కనీసం కాపురాలు కూర్చకుండా బ్రతుకు. చూడక్క, బావకి నీడగా నిలబడాల్సిన దానివి. ఆయన నిర్లక్ష్యం చేసి దూరం అయితే ఆ స్థానాన్ని మరో ఆడది భర్తీ చేస్తుంది. ఆ ఆడదాన్ని నేనే కావచ్చు, మరొకరైనా కావచ్చు. పరమేశ్వరి, ఆ కారు అల్లుడు కాదు కదా? ఆ అల్లుడి గారిదే. నీ కూతురు కాళ్ళు పట్టుకుని కాపురానికి తీసుకెళ్ళడానికి వచ్చాడని మురిసిపోతున్నావా? వచ్చింది నీ సవతి కూతురు. సవతి కూతురా? అదే, నీ అల్లుడి ముద్దుల మరదలు. ఆయన గారు ఈవిని చేసుకోవడానికి నీ కూతురేగా అడ్డం. అందుకని ఆ స్థానంలో ఈవిడ రావడానికి విడాకులు కావాలంటే ఆ విడాకులు వెళ్ళి ఇప్పించు. విడాకులా? మరి మా విడాకులా? ఇన్నాళ్ళు స్నేహితుడు కొడుకు అల్లుడినందుకు ఆకాశమంత ఎత్తు ఎగిరావు. వాళ్ళని ఏమైనంటే మా మీద విరుచుకుపడ్డావు. ఇంత జరుగుతున్నా ఆ స్నేహితుడు పెద్దరికో ఏం అఘోరించినట్టో. స్నేహితుడు పెద్ద స్నేహితుడు. మిగతా అకౌంట్స్ అన్ని మైండే క్లియర్ చేస్తాను. అలాగే సార్. రారా బలరాం, నేనే నీకోసం రావాలనుకుంటున్నా. నువ్వెందుకు వస్తావురా? నాకు ముఖం చూపించే ధైర్యం నీకెక్కడిది? నిజమేరా, పిల్లలు చేసిన తప్పులకి పెద్దవాళ్ళు మనం తలెత్తుకోలేకపోతున్నాం. నార్మల్, నీ కొడుకు పరమ రౌడీ అని తెలిసి కూడా నా కూతురు నీ ఇంటి కూడా అలా చేశాను. వాడు నా కూతురు ఇంట్లోంచి తరివేస్తే నా కూతుర్ని అనుమానించాను, అవమానించాను. ఇప్పుడు నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. నీ కొడుకు మాత్రం పరాయి ఆడదాన్ని బయట పట్టుకుని సిగ్గు లజ్జాలు వదిలేసి మీదకి పడ్డాడు. మాట జాగ్రత్తగా రాని. చెడిపోయిన వాడితో మర్యాదగా మాట్లాడటం ఏంట్రా?
నీ కొడుకుని మేనగోళ్ళని వెంటేసుకుని పచ్చిగా పిచ్చికి తిరుగుతుంటే గుడ్డు వాళ్ళ కళ్ళు మూసి కూర్చున్నావు. ఇదే మాట నిన్ను అడుగుతున్నాను రా. నీ కూతుర్ని గీత దాటకుండా పెంచుంటే ఇవాళ దాని రాతలా మారేది కాదు. అసలు దాన్ని రాత మార్చింది మీరురా. కన్న కొడుక్కి మేనగోళ్ళకి ఒక్కల నుంచి పక్కలేస్తావా? నువ్వు ఒక తండ్రివేనా? ఇంకొక మాట మాట్లాడే ఉంటే నిన్ను ముక్కలుగా దానికి మారేస్తాను. అంత దమ్ముంటే రారా చూస్తుందా? నీకు నీ కొడుకు టైం దగ్గర వచ్చిందిరా. నీలాంటి పొరకరికి అంత తేలిక వదిలి పెట్టరా. అంత తేలిక వదిలి పెట్టరు. శృతి, ఏమిటి మావయ్య? నువ్వు వెంటనే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ ఉండటం వల్ల మీకేమైనా కష్టంగా ఉందా మావయ్య? కష్టాలైతే ఎన్నైనా భరిస్తాం, కానీ నీ వల్ల జీవితాలే నష్టం అవుతున్నాయి. ఒక్కసారి ఊళ్ళోకి వెళ్ళి చూడు. ఎన్ని నోళ్ళు నన్ను నా కుటుంబాన్ని వెక్కిరిస్తున్నాయా. మనం భయపడాల్సింది మన అంతరాత్మకు కానీ ఊళ్ళో వాళ్ళ నోళ్ళకు కాదు మావయ్య. మధ్యలో ఈ పిల్ల ఏం చేస్తుందండి? ఇంకా ఏం చేయాలి? విడిపోయిన మన రెండు కుటుంబాలని కలపడానికి వచ్చాను చెప్పినప్పుడు ఎంతో ఆనందించాను. ఇప్పుడు ఏకంగా 3 పిల్లల్ని విడదీసి నీ కొడుకు జీవితాన్ని నాశనం చేసిందే. నాశనం చేసింది శృతి కాదు, మీరు. నాకు పెళ్ళే వద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఇంతకంటే మంచి సంబంధం దొరకదని, అమ్మాయి మహాలక్ష్మిలాగా ఉంటుందని చెప్పి పెళ్లి చేసి నా ఇంట్లో నాకే శత్రువును తెచ్చిపెట్టారు. దాంతో ఏనాడైనా నేను సంతోషంగా గడిపానా? మీ ఆనందం కోసం అది పెట్టే చిత్రహింసలు భరించాను. మీ సంతోషం కోసం నేను మనశ్శాంతి లేకుండా బతికాను. మీ మనసులు బాధపడకూడదని నా మనసు చంపుకుని నన్ను నేను వంచన చేసుకుంటూ తిరిగాను. ఇప్పుడు చెప్పండి, పోయిన మీ పరువుల గురించి ఆలోచిస్తున్నారే కానీ నాశనం అయిపోయిన నా జీవితాన్ని మీరు బాగు చేయగలరా? ఎగతాళి పాలైపోయిన నా బతుక్కి మీరే సమాధానం చెప్తారు. బాధపడకు బావా. మీ ఇంట్లో ఇన్ని కలతలు రావడానికి కారణం నేను. రేపే నేను వెళ్ళిపోతాను. బాబు, ఏమిట్రా ఇదంతా? అవునమ్మా, ఊళ్ళో వాళ్ళ మాటలకే గాని మా జీవితాలకి ఇంట్లో విలువ లేదు. ఆయన చెప్పినట్టు రేపే శృతి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కానీ ఒంటరిగా మాత్రం కాదు, తోడుగా నేను వెళ్తాను.